Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారు కదా? మీరందరూ కూడా ఆత్మలో వర్ధిల్లాలని, మీరు వీక్షిస్తున్న ఈ వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడాలని, మీరు ఆదరణ పొందాలని మీకోసం నేను పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతాన్ని మేలును చేస్తారని. మనం ప్రతి ఉదయాన్నే బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాగ్దానాలు ధ్యానం చేస్తున్నాం కదా. దేవుని వాగ్దానాల మీద మనం విశ్వాసం ఇచ్చినప్పుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు ఆ వాగ్దానాలు మన పట్ల నెరవేరుస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈరోజు కూడా బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనంలో రాయబడింది, నీ దుఃఖ దినములు సమాప్తములగును. హల్లెలూయా. యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అని, బుక్ ఆఫ్ ప్రాఫెసీస్ అని పిలుస్తారు, ప్రవచన గ్రంథం అని. బైబిల్ అంతా కూడా ప్రవచన గ్రంథమే. యెషయా గ్రంథంకి వచ్చేసరికి ఎన్నో ప్రవచనాలు, యేసుక్రీస్తు ప్రభు వారి కోసం ముఖ్యంగా ఎన్నో ప్రవచనాలు యెషయా గ్రంథం రాయబడడం చూస్తాం. ఎన్నో వాగ్దానాలు యెషయా గ్రంథంలో ఉండడం మనం చూస్తాం. ముఖ్యంగా ఈ 60వ అధ్యాయానికి వచ్చేసరికి ఎవరైతే దేవుని కోసం నిలబడడం మొదలు పెడతారో, వెలుగు నీ మీద ప్రకాశించింది కాబట్టి లిమ్ము తేజరిల్లు అని మొదలవుతుంది. ఎవరైతే దేవుని కోసం నిలబడతారో, దేవుని కోసం జీవించడం మొదలు పెడతారో వారి జీవితంలో దుఃఖ దినములు ఏమవుతాయంట? సమాప్తములు అవుతాయని. హల్లెలూయా. అప్పటి వరకు దేవునికి వ్యతిరేకంగా బ్రతికినంత వరకు దుఃఖము, కష్టము, వేదన, శ్రమ అవన్నీ ఉన్నాయేమో, కానీ దేవుని వాక్యానికి లోబడి, దేవుని ఆశ్రయించి, దేవుని మాటకి విధేయత చూపించి ఆయన ప్రకారం జీవించడం మొదలుపెట్టినప్పుడు బైబిల్ సెలవిస్తుంది, దేవుడు చేసే ఒక మేలు ఏంటంటే మీ దుఃఖ దినములు దేవుడు సమాప్తం చేస్తాడు అని. హల్లెలూయా. మీ వేదనని, మీ నిట్టూర్పుని దేవుడు తుడిచివేస్తాడు. ప్రభువా యెహోవా తానే మీ కన్నీటిని తుడుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మీ కన్నీటిని దేవుడు తుడుస్తాడు. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెడతామో, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మొరపెట్టడం మొదలు పెడతామో, మన భారాలు దేవుని దగ్గర చెప్పడం మొదలు పెడతామో, మన హృదయం దేవుని దగ్గర కుమ్మరిస్తామో, దేవుడు మన ప్రతి దుఃఖాన్ని సమాప్తం చేస్తాడు అని. హల్లెలూయా. మంచిని దేవుడు మన జీవితంలో చేస్తాడు. సంతోషకరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. బైబిల్లో అబ్రహాము గారిని మనం చూస్తాము. అబ్రహాము గారికి అన్నీ ఉంటాయి, అవునా కదా? దేవుడు అన్ని విషయాలు అబ్రహాము గారిని ఆస్వాదించారు. అయితే అబ్రహాము గారికి సంతానం లేని సమయంలో ఒకనొక రోజు దేవుడు కనబడి, అబ్రహామా, నీ బహుమానం నేను అత్యధికం చేస్తాను, నేను నీ కీడముగా ఉంటానంటే ఆయన ఏమంటాడు తెలుసా? ప్రభా, నువ్వు విన్నిస్తే ఏంటి ప్రభా, నాకు కుమారుడు లేడు కదా, నాకు సంతానం లేదు కదా. ఆ సమయంలో ఆయన దుఃఖం ఏంటంటే ఆయన పిల్లలు కావాలని. అయితే దేవుడు వారి ప్రార్థన అంగీకరించి ఆయన దేవుడు ఇచ్చిన వాగ్దానం తానే జ్ఞాపకం చేసుకొని అబ్రహాము గారికి దేవుడు సంతానం అనుగ్రహించారని. అందుకే ఇస్సాక్ అన్న మాటకి అర్థం నవ్వుట. వారి జీవితంలో అప్పుడు దాకా ఉన్న దుఃఖం ఏమైపోయింది? నవ్వుగా మార్చబడింది. ఇంకేడమని నేటిస్తారా? అలాంటి సంతోషాన్ని దేవుడు వారి జీవితంలో ఇచ్చారు. అన్న గారి జీవితంలో దుఃఖము, వేదన. అయితే దేవుని సన్నిధికి వచ్చాము, హృదయాన్ని కుమ్మరించినప్పుడు దేవుడు ఒక కొడుకుని అడిగితే, ఒక కుమారుని అడిగితే దేవుడు మంచి ప్రవక్తని దేవుడు ఆమెకు అనుగ్రహించారని. ఇస్సాకు గారి జీవితంలో కూడా తన భార్య అయిన రెబ్కా గర్భం తెరవబడాలని ఆయన దేవుని సన్నిధిలో మొరపెట్టాడని, కన్నీరు కార్చాడని. దేవుడు ఆ ప్రార్థన విని వారికి ఆమె గర్భాన్ని తెరిచాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మీ దుఃఖ దినములను సమాప్తం చేస్తాడు. యోసేపు బానిసగా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా కష్టాలు పడ్డాడు, శ్రమలు పడ్డాడు. ఒకనొక రోజు దేవుడు యోసేపు నిలబెట్టిన తర్వాత, యోసేపుకి మొదటి కుమారుడు పుట్టిన తర్వాత అతను మనష్షే అని పేరు పెడతాడు. ఎందుకంటే నేను ఐగుప్తు దేశంలో పడిన బాధనంతా దేవుడు మర్చిపోయేలా చేశాడు కాబట్టి. హల్లెలూయా. ఒకనొక రోజు వస్తుంది, ఈరోజు మీ జీవితం కష్టంగా ఉండొచ్చు, శ్రమగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు. అయితే ఈ రోజు నుంచే మీరు దేవుని మాటకు లోబడడం మొదలు పెడితే, దేవునికి విధేయత చూపించడం మొదలు పెడితే, ఒకవేళ దేవునికి ఆల్రెడీ విధేయత చూపించడం మీరు మొదలు పెట్టుంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మీ దుఃఖపు దినములన్నీ కూడా సమాప్తం చేస్తాడు అని. హల్లెలూయా. దేవుడు మీ ప్రతి కన్నీటిని తుడుస్తాడు. కొన్నిసార్లు మనం అన్ని విషయాల్లో దేవుని మాటకు లోబడతాం, కానీ ఏదో ఒక విషయంలో దేవుని మాట విధేయత చూపించకుండా, ప్రభు ఈసారి కాదు ఇంకొకసారి, ఒక సంవత్సరం పోయిన తర్వాత నీ మాటకు లోబడతానులే, ఇంకా కొంచెం చేయాల్సిన పాపాలే ఉన్నాయి, దాని తర్వాత విధేయత చూపిస్తాను అనుకుంటాం. కానీ అవి సెలవిస్తుంది, ఉన్నపాటుగా లేచి నువ్వు దేవుని కోసం నిలబడడం మొదలు పెడితే, దేవుని కోసం బ్రతకడం మొదలు పెడితే దేవుడు మీ దుఃఖ దినములు సమాప్తం చేస్తాడని. బైబిల్లో రూతు అనే ఆమెను మనం చూస్తాం. నయోమి రూతు మోయాబు దేశం నుండి బెత్లెహేముకి వచ్చేస్తాడు. వాస్తవానికి నయోమి ఆమెన్నీ పోగొట్టేసుకుంటుంది, భర్తని, 2 కుమారులు పోగొట్టేసుకుంటుంది. కానీ రూతు గారు మాత్రం అత్తగారికి నమ్మకంగా ఉండి, నీ దేవుడు నా దేవుడు, నీ జనమే నా జనము అని ఒక నిర్ణయం తీసుకుని వచ్చింది. ఇప్పుడు దేవుని వెంబడించడం మొదలుపెట్టినందుకు దేవుడు ఆమె జీవితాన్ని పాడు చేశారా? రూతు గారి జీవితాన్ని లేదు. దేవుడు ఆమెను ఇంకా ఆస్వాదించారు. ఆమె కోల్పోయిందంతా, నయోమి కోల్పోయిందంతా, రూతు పోగొట్టుకున్నదంతా దేవుడు మెండుగా వారికి తిరిగిచ్చారు. ఒక మంచి కుటుంబంగా దేవుడు వారిని కట్టారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనేక మందికి దీవెనకరంగా దేవుడు వారిని ఉంచారని. యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో రూతు గారిని దేవుడు చేర్చాడని. హల్లెలూయా. దేవుని కోసం మీరు తీసుకునే ఏ నిర్ణయం కూడా వృధాగా పోదు. మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, మీరు దేవుని వెంబడించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు మీ దుఃఖ దినములు సమాప్తం చేస్తాడని. బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలు
వారు శ్రమపడ్డారు, బాధపడ్డారు, బానిస బ్రతుకులు ఉన్నారు, విడుదల పొందాలనుకున్నారు. విడుదల పొందాలనుకుని దేవుని కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన విని వారి కన్నీటిని చూసి వారిని విడిపించడానికి ఆయన దిగి వచ్చాడని. హల్లెలూయా. మోషే అనే వ్యక్తితో మాట్లాడి ఆయన సేవకుడిగా మోషే గారిని నిలబెట్టి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు బయటికి తీసుకొచ్చాడని. దేవుడు తన బాహుబలం చేత, తన భుజబలం చేత, తన సర్వశక్తి చేత దేవుడు ఇశ్రాయేలు ప్రజలు విడిపించారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మీరు ఏ బంధకాల్లో అయితే ఉన్నారు, ఏ ఇరుకుల్లో అయితే ఉన్నారు, ఏ కష్టాల్లో, ఏ శ్రమలో మీరు ఉన్నారు, మీరు దేవునిలో మొరపెట్టడం మొదలు పెడితే దేవుడు మీకు విడుదల ఇవ్వడం మొదలు పెడతాడు. హల్లెలూయా. మీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయి. హిజ్కియా దేవుని సన్నిధిలో మరణకరమైన అనారోగ్యం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాడని. ప్రార్థన విన్న దేవుడు హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ని ఇచ్చాడని. హల్లెలూయా. ఈ అనారోగ్యంతో మీరు బాధపడుతున్నారు, మీ దుఃఖ దినాలు సమాప్తం అవుతాయి. మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, కన్నీరు కాచినప్పుడు దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. యెహోవా రాఫా అని పేరు కలిగిన ప్రభువు, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది, స్వస్థత పొందామని వాగ్దానం చేసిన రీతిగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని ముట్టి స్వస్థపరిచి బలం ఇస్తాడు అని. హల్లెలూయా. దేవుడు మన బలంతో తృప్తిపరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎబ్బేజ్ అనే వ్యక్తి మన జీవితంలో చూస్తాం. ఎబ్బేజు వేదంతో, దుఃఖంతో దేవుని సన్నిధికి వచ్చాడు. ప్రభు ఆశీర్వాదం కావాలి, నీకు ఆపుదల కావాలి, విస్తరించబడాలని రాయబడింది. ఎబ్బేజు పెట్టిన మొరంతా కూడా దేవుడు అంగీకరించాడు అని. హల్లెలూయా. ఒకవేళ ఆశీర్వదించబడాలని మీరు కోరుకుంటుంటే, విస్తరించబడాలని మీరు కోరుకుంటుంటే, కీడులను తప్పించబడాలని మీరు కోరుకుంటుంటే, దేవుని చేతి తోడు మాకు ఉండాలని మీరు కోరుకుంటుంటే ప్రార్థన చేయండి, దేవుని మాటకు లోబడండి. దేవుడు ఖచ్చితంగా మీ దుఃఖ దినములను సమాప్తం చేస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యాకోబు రాత్రి అంతా కూడా సమాధానం కోసం దేవుని కన్నీరు కార్చాడంట. తన అన్న విషయంలో సమాధానం కావాలి, ఆశీర్వాదం నాకు కావాలని. చాలాసార్లు చాలామంది ఈ లోక విషయాల కోసం మాత్రమే దేవుని అడుగుతూ ఉంటారు. చాలామందికి దుఃఖం అంతా ఈ లోక విషయాల కోసమే. కొంతమంది దుఃఖం అంట పాపం చేయాలని దుఃఖం అంట, పాపం చేయలేకపోతున్న దుఃఖం ఉంటుంది కొంతమందికి. బైబిల్ చదివిస్తుంది మన దుఃఖం దేవుని విషయాలమే ఉంటారు. అంటే అర్థం ఏంటంటే బైబిల్ చదవలేకపోతున్నాను, రోజు 2 అధ్యాయాలు చదువుతున్నాను, ఇంకొంచెం ఎక్కువ చదవాలి, లేదంటే దేవునితో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను, లేదంటే దేవుని కోసం ఇంకా యథార్థంగా జీవించలేకపోతున్నాను, దేవుని కోసం ఇంకా ఇవ్వలేకపోతున్నాను. కొన్నిసార్లు చాలామంది ఆశ లేదంటే దుఃఖం అంతా కూడా ఈ లోక విషయాల కోసమే. చరిత్రలో రాక్ ఫెల్లర్ అనే ఒక వ్యక్తిని మనం చూస్తాము. రాక్ ఫెల్లర్ ఆయన చాలా సంపన్నుడు. హీ వాజ్ ద ఫస్ట్ బిలీనియర్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో మొదటి బిలీనియర్, అంటే కొన్ని 100 కోట్లు సంపాదించిన వ్యక్తిలో రాక్ ఫెల్లర్ ఒకళ్ళు. ప్రపంచంలో మొదటి వ్యక్తి అతను. రాక్ ఫెల్లర్ తన యవ్వనకాలంలో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా మందిరానికి వెళ్ళాడు. ఎవ్రీడే తన ఆఫీస్కి వెళ్ళే టైంలో ఎవ్రీడే కూడా మందిరానికి వెళ్ళాడు. ఎవ్రీడే. ఒకరొక రోజు వెస్ట్రన్ కంట్రీస్లో చలికి ఉంటుంది కదా కొన్ని సందర్భాల్లో, ఆ చలిగా ఉన్న టైంలో అక్కడ లేక్స్ కూడా గట్టిగట్టేస్తూ ఉంటాయి, మొత్తం కూడా మంచు పడుతూ ఉంటుంది ఎక్కువగా కదా. ఆ సందర్భంలో బాగా చలి ఉండడం ద్వారా బద్ధకం వచ్చి ఒకరోజు మందిరానికి వెళ్ళలేదు ఉదయాన్నే. దానికోసం సంవత్సరం బాధపడ్డాడంటే ఆయన. సంవత్సరం 1 year. అయ్యో నేను ఆ రోజు బద్ధకం వల్ల దేవుని మందిరానికి వెళ్ళలేకపోయినా, ఎంత తప్పు చేశాను, దేవుని మందిరాన్ని బద్ధకం కోసం దేవుని మందిరం విడిచిపెట్టేస్తానా అని చెప్పి సంవత్సరం బాధపడ్డాడంటే ఆయన. సంవత్సరం బాధపడి అదే చర్చ్లో సండే స్కూల్ టీచర్కి అవకాశం ఇవ్వండి, నేను పిల్లలకు బోధిస్తానని చెప్పి సండే స్కూల్ టీచర్గా జాయిన్ అయ్యి దేవుని వాక్యం ప్రకటించాడంటే వాళ్ళందరికీ కూడా. ఒకవైపు జాబ్ చేసుకుంటేనే. అది ఎందుకు మాట చెప్తానంటే, అలాంటి దుఃఖం మనకు ఉంటుందా? అయ్యో దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాను, సరిగ్గా దేవుని ప్రేమించలేకపోతున్నాను, దేవుని సరిగ్గా వెంబడించలేకపోతున్నానని. అలాంటి విషయం మన దుఃఖం కావాలని. బైబిల్లో యాకోబు సమాధానం కోసం దేవుని అడిగాడని, కన్నీరు కార్చాడు. దేవుడు ఇచ్చాడని, దేవుడు సమాధానం పరిచాడని. దేవుడు ఆత్మలో వద్దులు లేకపోతున్న దుఃఖం మీకుందా? ఆ విషయంలో ప్రార్థన చేయండి. ఆ విషయంలో దుఃఖం ఉండడం మంచిది. ప్రభు నీ ఆత్మలో వద్దులనుకుంటున్నాను, సరిగ్గా ఎదగలేకపోతున్నాను, దేవుని విషయంలో ప్రార్థన చేస్తే మీ దుఃఖ దినాలు సమాప్తులు అవుతాయని. మీ కష్టాలను దేవుడు బయట తీసుకొస్తాడు, మీకు విడుదల ఇస్తాడు దేవుడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు దేవుడు. అలాగే ఆత్మ విషయంలో కూడా దేవుడు మీకు వద్దులు దయచేస్తాడు. అసలు మొదటిగా రాయబడింది, ఆయన రాజ్యాన్ని నీతిని మొదలు వెతికినప్పుడు మనకు కావాల్సినవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తారు. మీరు ఆత్మలో వద్దులుచున్న ప్రకారం అన్ని విషయాలు కూడా మీరు ఏం చేస్తారు? వద్దులుతారు. అందుకే దావీదు గారు ఒకనొక రోజు దేవుని ఏడుస్తూ ప్రార్థన చేస్తారు కదా, ప్రభువా నాకు ఒక ఆశీర్వాదం ఉండయా. ఏంటి దావీదు, నీకు ఏ ఆశీర్వాదం కావాలంటే, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో కనపడేలాగా నాకు ఆశీర్వాదం ఉండయా. చాలామంది తమ కుటుంబాలు వేరే వేరే చోట్ల ఉండాలని కోరుకుంటారేమో, కానీ దావీదు గారు మాత్రం దేవుని కోరుకున్న విషయం ఏంటంటే, మై ఫ్యామిలీ షుడ్ బీ ఇన్ యువర్ ప్రెజెన్స్ ఫర్ ఆల్ అవర్ లైఫ్ టైం. మా కుటుంబము మా జీవితకాలం అంతా కూడా నీ సన్నిధిలో ఉండాలి, జీవితకాలం అంతా కూడా. ఎంత మంచి కోరిక అది, అవునా కదా. దేవుని విషయంలో దుఃఖం, దేవుని పని, ఒకవేళ ఎవరైనా మన ముందు నశించిపోతుంటే ఆ విషయం దుఃఖం ఉండాలి. ప్రభువా చాలామంది ఎవరైనా నశించిపోతున్నారే, నేను నమ్ముకుని కూడా నీకు వ్యతిరేకంగా తిరిగేవారు ఉన్నారే, లేదంటే కొంతమంది ఇంకా పాపంలోనే పడి పాపంలో చనిపోయి ఉన్నారే, ఆ విషయంలో మనకు దుఃఖం ఉండాలండి. ఏ దుఃఖమైనా సరే,
ఆత్మ విషయంలో దుఃఖం ఉండడం చాలా మంచిది. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆరోగ్య విషయం మీరు దుఃఖపడుతున్నా, లేదంటే అప్పుల బాధల విషయం దుఃఖపడుతున్నా, దేవుడు ప్రతి దుఃఖం నుంచి విడుదల దయచేస్తాడని, మీ దుఃఖ దినములు సమాప్తములు అవుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దావీదు గారు పోగొట్టుకున్నదంతా కూడా, దావీదు సిక్లగ్ అనే ప్రాంతంలో ఆయన అంతా పోగొట్టేసుకున్నాడు. ఇల్లు అన్నీ కాలిపోయినాయి, ఆస్తి నష్టం, భార్యని పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయారు. నా అనుకున్న వారు దావీదుని రాళ్ళు ఇచ్చి కొట్టాలనుకున్నారు. ఆ సమయంలో దావీదు గారు దేవుని బిడ్డ ధైర్యం తెచ్చుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు దావీదు గారికి కోల్పోయిందని తిరిగి ఇచ్చాడు. మనం కూడా దేవుని సన్నిధిలో ఒకవేళ ఇప్పుడు దాకా గతించిపోయినాయి, 11 నెలలు గతించిపోయినాయి కదా, అది ఇక్కడి నుంచి అయినా దేవుని వెంబడిస్తే దేవుడు మీ జీవితంలో ఆశీర్వదిస్తాడని, దేవుడు మిమ్మల్ని దీవిస్తారని, దేవుడు మీ దుఃఖ దినములకు సమాప్తం దయచేస్తాను. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిందే మళ్ళీ చీకట్లో ఉన్న మన మీదకి వెలుగు ప్రకాశింపచేయడానికి, కన్నీరు కాస్తున్న మన జీవితంలో నవ్వుతో నింపడానికి, సంతోషంతో నింపడానికి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం రాయబడింది కదా, ప్రజలందరికీ కూడా సంతోషం ఇవ్వడానికి క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. దేవుని కోసం మీరు జీవిస్తే, దేవుని కోసం బ్రతకడం మీరు మొదలు పెడితే, ఆయన మాట మీరు విధేయత చూపిస్తే దేవుడు మీ దుఃఖ దినములను సమాప్తం చేస్తారు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి, ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తి మంత్ర జీవం గల దేవేశ ప్రభా, మీకు వేలాతి వందనాలు వేసా, మీకు స్తుతి స్తోత్రం తండ్రి. ప్రభా మా దేవుడు గొప్ప దేవుడు ప్రభా, మహాదేవుడు ప్రభా, ఐసా సర్వశక్తి మంత్రుడు ప్రభా, ఈరోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు దేవా మీకు వందనాలు ప్రభా. వాగ్దానం ద్వారా ప్రభా మా అందరితో మాట్లాడినందుకు మీకు వేలాతి వందనాలు వేసా. ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తారో ప్రభా, వారు ఏ దుఃఖాలతో బాధపడుతున్నారో ప్రభా, ఆత్మ విషయమే దుఃఖం ఉండడం మంచిదని మీరు మాకు సెలవిచ్చారు కదా ప్రభా. ఎవరైతే ప్రభా ఇంకా బైబిల్ చదవాలని, ప్రార్థన చేసుకోవాలని ప్రభా, అనేక మంది రక్షణ పొందాలని, మందిరం దీవించుకోవడానికి ప్రార్థన చేస్తున్నారు ప్రభా, వారి జీవితంలో మేలు చేయండి. ఎవరైతే ప్రభావిసే ఒకవేళ కష్టాల ద్వారా ప్రభావిసే బంధకాల నుండి బయటికి రావాలని ప్రార్థన చేస్తున్నారు ప్రభా, వారికి బంధకాలను విడుదల దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతూ స్వస్థపరచబడాలని ప్రార్థన చేస్తున్నారు ప్రభా, వారికి స్వస్థత దయచేయండి ప్రభా. ఎవరైతే ప్రభా ఆశీర్వాదం కోసం మిషన్లో వెతుకుతున్నారో ప్రభా, వారిని ఆశీర్వదించండి ప్రభా. ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో ప్రభా, వారికి గర్భఫలం దయచేయండి ప్రభా. చేసే పనులను ఆస్వాదించండి. చదువుల్లో ప్రభా పిల్లలను దీవించండి, కృప చూపించండి, అనేక విషయాల్లో సహాయం చేయండి, దీవెనలు కుమ్మరించుకోండి ప్రభా. గొప్ప కార్యాలు చేయండి. మీ తోడును ప్రభా, మీ సన్నిధికి అందివారిని ప్రకాశం చేయమని, శాంతి సమాధానం లేని వారికి ప్రభా శాంతి సమాధానం దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.